నమస్కారం, ఆరెంజ్ న్యూస్కి స్వాగతం. నేను రాజు. హెడ్లైన్స్ చూద్దాం. పేద రోగుల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్న చంద్రబాబు. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ స్పష్టీకరణ. ఆటో డ్రైవర్లకు జీవన భద్రత కల్పించాలి. మహిళలకు ఉచిత బస్సుతో కార్మికుల జీవితాలు అగమ్యగోచరం. కాకినాడ నగరంలో సినీ నటి నిధి అగర్వాల్ సందడి. యువకులతో సెల్ఫీలు, కేరింతలు కొట్టిన యువకులు. అగ్ర హీరో కమల్ హాసన్తో కాకినాడ రాజ్యసభ సభ్యుడు సతీష్ బాబు చిట్ చాట్. వారి సరదా సంభాషణను ఆసక్తిగా తిలకించిన స్థానికులు. ప్రతి ఒక్కరూ తమ ఇంటిపై జాతీయ జెండా ఎగురవేయాలి. బిక్కబోలులో అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి సూచన. ఇక డీటెయిల్స్ చూస్తే పేద రోగుల సంక్షేమానికి చంద్రబాబు ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలో 11 కోట్లతో పలు అభివృద్ధి కార్యక్రమాలను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలో నాణ్యమైన వైద్య సేవలు అందుతున్నాయన్నారు. తల్లి పిల్లల విభాగంలో 150 పడకలను ప్రారంభించామని, మరో 25 పడకలతో తల్లుల విభాగం ప్రత్యేకంగా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఆసుపత్రిలో ఆధునిక వైద్య పరికరాలు అందుబాటులోకి తెస్తున్నామన్నారు. ఆరోగ్యశ్రీ ఆపేయడం వల్ల ప్రజలు ప్రభుత్వ ఆసుపత్రికి వెళుతున్నారని, విష ప్రచారం ప్రతిపక్షం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం ఆరోగ్యశ్రీలో పెట్టిన బకాయిలు ఆసుపత్రులకు చెల్లించి ప్రభుత్వ ఆసుపత్రులు అభివృద్ధి చేపట్టామని మంత్రి స్పష్టం చేశారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ప్రధాని మోడీల సమన్వయంతో రాష్ట్ర అభివృద్ధి వేగంగా సాగుతుందన్నారు. మెడికల్ కాలేజీలు ప్రారంభించినట్లు గత ప్రభుత్వం హడావిడి చేసిందని, 75 కోట్లు గత 5 ఏళ్లలో ఖర్చు చేస్తే గత ఏడాదిగా 65 కోట్లు రాజమండ్రి మెడికల్ కాలేజీకి ఖర్చు చేశామని చెప్పారు. 352 కోట్లు 3 మెడికల్ కాలేజీల నిర్మాణాలు పూర్తి చేసేందుకు ఈ రోజే కేటాయించామన్నారు. మౌలిక సదుపాయాల కల్పనకే ప్రాధాన్యం ఉంటుందని మంత్రి సత్యప్రసాద్ తెలిపారు. ఆరోగ్యశ్రీ కార్డుల్లో ఉన్న సాంకేతిక ఇబ్బందులు తొలగించడం జరిగిందని, 25 లక్షల వరకు నాణ్యమైన వైద్యం ఆరోగ్యశ్రీలో అందించే చర్యలు తీసుకుంటామన్నారు. డాక్టర్లు, సిబ్బంది ఎక్కడైనా తప్పులు చేస్తే సహించేది లేదని మంత్రి సత్యకుమార్ యాదవ్ హెచ్చరించారు. ఆటో డ్రైవర్లకు జీవన భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ సిఐటియు సారథ్యంలో స్మార్ట్ సిటీ ప్యాసింజర్ ఆటో ఓనర్స్ అండ్ డ్రైవర్స్ అసోసియేషన్ నాయకత్వంలో వివిధ ఆటో స్టాండ్లకు చెందిన ఆటో డ్రైవర్స్ కాకినాడ బాలాజీ చెరువు సెంటర్ నుంచి జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు భారీ ప్రదర్శన నిర్వహించారు. అనంతరం ధర్నా శిబిరంలో సిఐటియు జిల్లా అధ్యక్షుడు దువ్వా శేషబాబ్జీ, అసోసియేషన్ అధ్యక్షుడు నురుకుత్తి సూర్యప్రకాష్ రావులు మాట్లాడుతూ ఆటోలకు ముఖ్య ప్రయాణికులు మహిళలే అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా కొత్త విధానం తీసుకుని వచ్చేటప్పుడు దాని ప్రభావం ఎలా ఉంటుందో ముందుగానే ఆలోచించాలన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని స్వాగతిస్తున్నామన్నారు. అయితే ఆటో డ్రైవర్ల జీవనానికి భద్రత కల్పించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాన్ని అన్నారు. ఆటోకు ఇంధనం వేయించి నెలకు 26,000 చెల్లిస్తే ప్రభుత్వ నిబంధనలకు లోబడి రోజుకు 8 గంటల పాటు మహిళలను తమ గమ్యస్థానాలకు ఉచితంగా చేర్చడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. మహిళల ఉచిత ప్రయాణంలో ఆటో డ్రైవర్స్ను కూడా భాగస్వాములను చేయాలని కోరుతున్నామన్నారు. సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కల్ రాజ్కుమార్, నగర ప్యాసింజర్ ఆటో యూనియన్ నాయకులు తాతపూడి మూర్తులు మాట్లాడుతూ ర్యాపిడో వల్ల కూడా ఆటో డ్రైవర్స్ నష్టపోతున్నారని, ప్రభుత్వం వారే ఒక యాప్ ఏర్పాటు చేయాలన్నారు. ఆటో ఇన్సూరెన్స్, ఫిట్నెస్ చలానా ప్రభుత్వమే ఏర్పాటు చేయాలని, లేని పక్షంలో ఆర్థిక సహాయం అందించాలన్నారు. ఆటో మరియు ఇతర ట్రాన్స్పోర్ట్ డ్రైవర్స్కి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని కోరుతున్నామన్నారు. ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీల వేధింపులు అరికట్టాలన్నారు. ఫిట్నెస్ నిర్ధారణ ప్రైవేట్ సంస్థను రద్దు చేసి ప్రభుత్వమే నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు.
కార్యక్రమాన్ని ఉద్దేశించి సోదరులారా కూడా ధర్నా అదేవిధంగా భారత చరిత్ర నుంచి ర్యాలీ పెట్టడం జరిగింది. దానికి కూడా మన ఆడియన్స్ కూడా ఆహ్వానించాం. మా ఆహ్వానం మన్నించి మనం ఏం చేయాలి అనేది మీకు కూడా అర్థమవుతుందండి. అంటే మన ఆటో కార్మికులు అంటే మన ఎండలు లక్ష్యం ఇవ్వండి, ఎందుకంటే మన ఎండలో బతికేవాళ్ళు. దయచేసి అక్కడ వాళ్ళంతా వచ్చి సైలెన్స్ ఉంది. ఇక్కడ మన సోదరులంతా కూడా మాట్లాడతారు. మరి ప్రతి ఒక్కరు కూడా ఈ రోజున నిన్న కూడా మన కార్యక్రమం చేయడం జరిగింది. నిన్న కొండబాబు దగ్గరికి వెళ్ళి ఎమ్మెల్యే దగ్గరికి ఆయనకి వంత పత్రాన్ని ఇచ్చాం. ఆయన సాల్వ్ కొంత స్పందించి గట్టిగా అందరికీ నమస్కారం అండి. నేను స్మార్ట్ సిటీ ఆటో యూనియన్ ప్రెసిడెంట్ అండి. నా పేరు నులుగుత్తు సూర్యప్రకాష్. అయితే ఈరోజు ఈ ర్యాలీ ఈ ధర్నాకి గల కారణం మరి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని పెట్టేటువంటి ఉచిత బస్సు అంటే స్త్రీశక్తి అనే పథకాన్ని పేరు పెట్టారండి. దాన్ని మీ ఆటో డ్రైవర్ కూడా స్వాగతిస్తున్నాం. మొదటగా ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి రాష్ట్ర ప్రభుత్వానికి. అయితే ఆ పథకం ద్వారా మా ఆటో డ్రైవర్లు పూర్తిగా జీవనాధారం కోల్పోతున్నామండి. పూర్తిగా అండి ఎంత భయంకరమైన స్థితికి వెళ్ళిపోతామో అనేది మాకు చాలా బాధగా ఉందండి. ఆగస్టు 15 స్వతంత్ర వచ్చిన రోజు అని సెలబ్రేషన్ చేసుకోవాలా? మా బతుకులు నాశనం అయిపోతున్నాయి, మేము ఎలా బతకాలి అని మేము బాధపడాలా అనే పరిస్థితిలో మేము ఉన్నామండి. ఎందుకంటే ఇంతవరకు మాకు ఇంధనం పోయి డీజిల్ 500 రూపాయలు చేయడం కష్టమైపోతుంటే ఇప్పుడు చూస్తే ఈ పథకం ద్వారా మాకు మొత్తం జీవనాధారం కోల్పోతున్నామండి. 200 కూడా చేయడం కష్టమండి. మేము ఏ విధంగా ఇంటి కట్టుకోం. ఆ 6,000 రూపాయలు 200 చేసినా సరే నెలకు 6,000. ఏ విధంగా పిల్లల్ని చదివించుకోం, ఏ విధంగా మేము ముందుకు సాగాలి, ఏ విధంగా మేము ఫైనాన్స్ కట్టుకోవాలి, అసలు మా పరిస్థితి ఏంటి అనేది మరి మా బ్రతుకులన్నీ కూడా రోడ్డు పడే స్థితికి వచ్చేసిందండి. అందుకని మరి ప్రభుత్వం వారు ఈ రోజున ఆర్టీసీకి ప్రైవేట్ బస్సు అనేక ఈ నిరుద్యోగులకు ఇస్తాం 3,000 రూపాయలు చెప్పి. అయితే మా పిల్లలకి ఎలాగా నిరుద్యోగులు లేదు, వాళ్ళు మేము పోషిస్తున్నాం. ఇప్పుడు మేము కూడా నిరుద్యోగం అయిపోతే మమ్మల్ని ఎవరు పోషిస్తారు? కాకినాడ నగరంలో సినీ నటి నిధి అగర్వాల్ సందడి చేశారు. కాకినాడలో దేవాలయం వీధిలో నూతనంగా ఏర్పాటు చేసిన ఇమ్మడి సిల్వర్ జ్యువెలరీ 11వ షోరూమ్ను ఆమె ప్రారంభించారు. నటి నిధి రాక కోసం పలువురు అభిమానులు ప్రేక్షకులు ఆమెను చూసేందుకు షోరూం వద్దకు భారీగా చేరుకున్నారు. ముందుగా షోరూం బయట ఏర్పాటు చేసిన వేదికపై ప్రేక్షకులను ఆకర్షించే విధంగా ప్రసంగించారు. అనంతరం షోరూం రిబ్బన్ కట్ చేసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. షోరూంలోని ఆభరణాలను పరిశీలించారు. అనంతరం ఆమె ఫోటోలకు ఫోజులిచ్చి సెల్ఫీలు తీసుకుంటూ ప్రేక్షకులను నిధి అగర్వాల్ అలరించారు. ఇది భారతదేశంలోని అతిపెద్ద వెండి ఆభరణాల షోరూం అని సీఈఓ ఇమ్మడి సునీత చెప్పారు. త్వరలో భీమవరం, నెల్లూరు, విశాఖ, గుంటూరులతో పాటు బెంగళూరులో 3వ షోరూంలను ప్రారంభిస్తున్నట్లు చైర్మన్ ఇమ్మడి రమేష్ తెలిపారు. కొనుగోలుదారులకు మంచి ఆఫర్లను అందిస్తున్నట్లు రమేష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇమ్మడి జ్యువెలర్స్ భాగస్వాములు ఇమ్మడి రాకేష్, జాబిలి, ఇమ్మడి రాజేష్, మౌనిక, పైండ వెంకటనారాయణ, పైండ కృష్ణప్రసాద్, బాదం బాలకృష్ణ, తొమ్మండ్రు రాజాలు పాల్గొనగా ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా స్వరూప వ్యవహరించారు. పట్టుకోండి సార్, ఒకసారి పట్టుకోండి సార్, కొద్ది పైకి ఎత్తండి. హ్యాపీగా ఉంది. కాకినాడ చూస్తుంటే చాలా బాగుంది. కాకినాడకు మా 11th బ్రాంచ్ రావడం చాలా హ్యాపీగా ఉంది. ఈ కస్టమర్ దేవుళ్ళందరి అభిప్రాయంతో మేము కాకినాడ రాగలిగాము. అందులో ఈ కాకినాడకు నిధి అగర్వాల్ టైం ఇవ్వడం కూడా చాలా హ్యాపీ. వాళ్ళ సినిమా చూడగా కాకినాడ నాకు చాలా నచ్చింది. యాక్చువల్లీ ఫుడ్ చాలా బాగుంది, సో చాలా నచ్చింది. అండ్ కాకినాడతో అంతా లవ్ వచ్చింది. సో చాలా హ్యాపీగా లాట్స్ ఆఫ్ లవ్ మళ్ళీ రావడం. లేదు ఓకే మేడం పవన్ సార్ గురించి ఒక డైలాగ్. డైలాగ్ like 100 dialogues. Thank you so much for coming here. Imadi 11th store opening వచ్చడానికి నాకు చాలా హ్యాపీగా ఉన్నాను. అండ్ కాకినాడ ఐ థింక్ ఫస్ట్ టైం వస్తున్నాను. నాకు చాలా నచ్చింది. మళ్ళీ రావాలి కాకినాడ. ఇమాది స్టోర్ కలెక్షన్స్ చాలా బాగుంది. ఇట్స్ గోల్డ్ జ్యువెలరీ బట్ సిల్వర్
silver jewelry plated with gold. So affordable designs kuda chala baagundi. So do come and shop here. And Ramesh Garu and Sunita Garu, Rakesh Garu, Rajesh Garu, they're all a part of the company and chala rich looking store undi. So and owners kuda chala, I think very nice people. So it's really lovely to be here today. And they have a special collection and special offers. They have a Victorian jewelry also, South Indian jewelry kuda undi. So range collection. Yeah, Ratha and Ratha. And Ratha ki chala nashtundi. షోరూమ్ ఓపెన్ చేయాలని అనుకున్నాను. మా ఇంట్లో మా కోడళ్ళు మా అందరు కూడా సేమ్ అదే ఉన్నారు. చాలా రావడం డైరెక్టర్ చాలా హ్యాపీ అండి. మరియు మనది ఇమ్మడి జ్యువెలరీ 2021లో స్టార్ట్ చేశాము. ఇప్పుడు ఓన్లీ ఇండియాలో కాకుండా అమెరికాలో కూడా వన్ ఆఫ్ ది లీడింగ్ కంపెనీ. బిగ్గెస్ట్ లార్జెస్ట్ సిల్వర్ జ్యువెలరీ ఫస్ట్ టైం ఇన్. కూటమి ప్రభుత్వం చేనేత కార్మికులకు ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారం చేనేత మగ్గాలకు 200 యూనిట్లు పవర్ లూమ్స్ 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ప్రకటన చేయడంతో చేనేత కార్మికులకు సంవత్సరానికి 25,000 చేనేత భరోసా ప్రకటించడం పట్ల పిఠాపురం నియోజకవర్గ చేనేత కార్మికులు హర్షం వ్యక్తం చేస్తూ డైరెక్టర్ ఆంధ్రప్రదేశ్ పద్మశాలి వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ సూరిశెట్టి జయకృష్ణ ఆధ్వర్యంలో పిఠాపురం జనసేన పార్టీ కార్యాలయంలో సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి, పిఠాపురం ఎమ్మెల్యే కొణిదెల పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు పిఠాపురం నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాసరావు, సూరిశెట్టి జయకృష్ణ చేనేత కార్మికులతో కలిసి క్షీరాభిషేకం చేశారు. ఇది మంచి ప్రభుత్వం అంటూ చేనేత కార్మికులు నినాదాలు చేశారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ నాయకత్వం వర్ధిల్లాలంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సూరిశెట్టి జయకృష్ణ చేతుల మీదుగా మర్రెడ్డి శ్రీనివాసుల్ని ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా సూరిశెట్టి జయకృష్ణ, మర్రెడ్డి శ్రీనివాసరావులు మీడియాతో మాట్లాడారు. అనంతరం చేనేత కార్మికులు బాణాసంచా కాల్చి మిఠాయిలు పంపిణీ చేశారు. మా ఏం చూడండి బాబు. చాలా సంతోషం. ఈవేళ జనసేన పార్టీ కార్యాలయంలో చేనేత సోదరులంతా వచ్చి ఎన్డీఏ ప్రభుత్వం వారికి ఆదరించిన దీనికి కృతజ్ఞతాభావంగా ఈరోజు ఎన్డీఏకి నాయకత్వం ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. చాలా సంతోషం. ఎందుకంటే ఇది ఒక మంచి ప్రభుత్వం, కమిట్మెంట్ ఉన్న ప్రభుత్వం. ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేరుస్తూ ఈరోజు చేనేత ఈ కార్మికులకి గతంలో కూడా ఎన్నో హామీలు ఇచ్చున్నారు. ఆ హామీల్లో భాగంగానే ఈవేళ మామూలు ఇళ్లలో ఉన్న మగ్గాలకి 200 యూనిట్లు, మరమగ్గాలకి 500 యూనిట్లు, అదేవిధంగా మన చేనేత హస్తం కింద 25,000 రూపాయలు కూడా ప్రభుత్వం ప్రకటించింది. చాలా చాలా సంతోషం. ఎందుకంటే అదేవిధంగా వీరికి 50 సంవత్సరాలకి కూడా పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే వీరు జీవన విధానం మారిన పరిస్థితులు, ఈ పవర్ లూమ్స్ మూలంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గతంలో 10,000కి 5,000కి తయారయ్యేటువంటిది ఒక చీర ఈవేళ అనేక పని దినాలు వచ్చిస్తే కానీ ఇది కావట్లేదు. ఈ పవర్ లూమ్స్ తోటి పోటీ తట్టుకోలేక వీరంతా కూడా ఆర్థికంగా చాలా చితికిపోయి ఉన్నారు. వీరికి బాసటగా నిలబడడానికి ప్రభుత్వం ఈ హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ముందు నుంచి ఒకటే చెప్తున్నాం, ఇది చాలా బాధ్యతాయుతమైన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం. ఎందుకంటే ఏ వర్గాల్లో అయితే పార్లమెంట్ సమావేశాలు కొనసాగుతున్న వేళ అగ్ర హీరో కమల్ హాసన్, కాకినాడకు చెందిన రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు మధ్య జరిగిన సరదా చిట్చాట్ ఆసక్తిని రేపింది. వీళ్ళు నడుస్తూ మీ ఇన్నేళ్ల సినిమా కెరీర్లో మీకు నచ్చిన డైలాగ్ ఏది అని నాసా ప్రశ్నించగా కమల్ హాసన్ చిరునవ్వుతో చూసిన ఏ ఉన్నది గర్వకారణం నరజాతి చరిత్ర సమస్తం దరిద్రలను కాల్చుకు తినడం. చూసిన ఏ ఉన్నది గర్వకారణం నరజాతి చరిత్ర సమస్తం దరిద్రలను కాల్చుకు తినడం. చూసిన ఏ ఉన్నది గర్వకారణం నరజాతి చరిత్ర. వీళ్ళు నడుస్తూ మీ ఇన్నేళ్ల సినిమా కెరీర్లో మీకు నచ్చిన డైలాగ్ ఏది అని సానా ప్రశ్నించగా కమల్ హాసన్ చిరునవ్వుతో ఏ దేశం ఎగినా ఏమున్నది గర్వకారణం అనే పంక్తిని గుర్తు చేశారు. ఇది ఆకల్ రాజ్యం సినిమాలో ఆయన చెప్పిన డైలాగ్ కాగా అసలైన మూలం శ్రీశ్రీ రచించిన మహాప్రస్థానం కావ్యం.
ఆకలి రాజ్యం దర్శకుడు కె బాలచందర్ రూపొందించిన సామాజిక స్పృహ కలిగిన చిత్రం. నిరుద్యోగం, సామాజిక అసమానత, మానవ విలువల గురించి లోతుగా చెప్పిన ఈ సినిమా తెలుగు చలనచిత్ర చరిత్రలో క్లాసిక్గా నిలిచింది. ఇంతలో సభ మళ్లీ ప్రారంభం కావడంతో ఇద్దరు రాజ్యసభ హాల్లోకి ప్రవేశించారు. ఈ సరదా సంభాషణను అక్కడున్న వారంతా ఆసక్తిగా తిలకించారు. చూసిన ఏమున్నది గర్వకారణం, నరజాతి చరిత్ర సమస్తం దరిద్రలను కాల్చుకు తినడం. చూసిన ఏమున్నది గర్వకారణం, నరజాతి చరిత్ర సమస్తం దరిద్రలను కాల్చుకు తినడం. చూసిన ఏమున్నది గర్వకారణం, నరజాతి చరిత్ర సమస్తం దరిద్రలను కాల్చుకు తినడం. విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు అలాగే బీజేపీ నాయకులు కంబాల శ్రీనివాసరావు కొంతమందితో తనకు ప్రాణహాని ఉందని సీఎండీ లేఅవుట్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెల్లడించారు. తనతో ఉంటూ తనను నమ్మించి నమ్మక ద్రోహం చేశారని, సంతకం పెట్టిన బ్యాంక్ చెక్కులు కనిపించడం లేదని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారన్నారు. పత్రికల్లో తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ఆ వ్యక్తులపై స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగిందని బీజేపీ నాయకులు కంబాల శ్రీనివాసరావు చెప్పారు. తనతో ఉంటూ తెలియకుండానే డబ్బులు నొక్కేశారని, అవి అడిగితే భయపెడుతున్నారని, తనకు ప్రాణహాని ఉందని బీజేపీ నాయకులు కంబాల శ్రీనివాసరావు మీడియా సమావేశంలో చెప్పారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి 33 కిలోమీటర్ల దూరంలో ఉంది. కొద్ది కాలంగా కొద్ది నెలల క్రితం నాకు ప్రాణహాని ఉందనే విషయాన్ని నేను ఇదివరకు పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాని తర్వాత కొన్ని విధాలైన మార్పులు వచ్చి సద్దుమడిగింది అనుకున్నాను నేను. కానీ రీసెంట్గా మళ్ళా ఆ ప్రాణహాని ఉందనే విషయం ఇంకా లైవ్లో ఉందనే విషయం నాకు అర్థమయ్యి నేను తిరిగి మళ్ళీ పోలీస్ వారికి కంప్లైంట్ ఇచ్చాను. ఈ విషయం ఏంటంటే మీకు కొన్ని క్లుప్తంగా చెప్తాను మీకు. నేను నాతో పాటు నన్ను నమ్మించి నాతో పాటు కొంతమంది నాతో పాటు కలిసి నన్ను మోసం చేస్తూ నా డబ్బు వాడుకుంటూ నాకే స్థలాలు కొంటూ దాంట్లోనే కమిషన్ తీసుకుంటున్నటువంటి వ్యక్తులు మామిడి అయ్యప్ప అనే వీర వెంకట సత్యనారాయణ సోకాళ్ళ అక్కపుడు, అలాగే తామల రాంబాబు, ఇతను అసాంఘిక కార్యక్రమాలు చేస్తూ గుండాట్లు, పేకాట్లు, జూదాలు ఆడిపిస్తూ సమాజానికి హానికరమైన వ్యక్తి ఇతను. అలాగే ఎనకోటి పాపన ద్వారా బీజేపీ మండలాధ్యక్షుడు, అలాగే సోకాళ్ళ నా చెల్లెలి కొడుకు కట్టా కళ్యాణు, అలాగే కంబాల మురళి, ఇతను క్రిమినల్ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ ఉన్న వ్యక్తి. ఈ 5 నా మీద అనేక రకాల దురాగతాలు చేస్తారు. ముఖ్యంగా ఈ అయ్యప్ప, తామల రాంబాబు, ఎనకోటి బాపన వ్యక్తులు. అమలాపురం మండలం విత్తనాల వారి కాలవకట్టు దగ్గరలో పిండ ప్రదానాలు చేసే ప్రాంతంలో కొందరు అడ్డుకుంటున్నారని జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో స్థానికులు ఫిర్యాదు చేశారని ఎమ్మెల్సీ కుడుపూడి సూర్యనారాయణరావు అన్నారు. అయినా ఏ విధమైన స్పందన లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ ప్రాంతంలో సీబీఐ స్వాధీనం చేసుకున్న భూముల్లో కొందరు గృహాలు నిర్మించుకోగా మరికొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని అన్నారు. సీబీఐ స్వాధీనంలో ఉన్న భూములు కొనుగోలు చేస్తే భవిష్యత్తులో ఇబ్బందులు తలెత్తాయని ఎమ్మెల్సీ అన్నారు. 100 సంవత్సరాల క్రితం నుంచి ఆ ప్రాంతంలో వివిధ కులాలకు చెందిన వారు ఎవరైనా మరణిస్తే ఆ ప్రాంతంలో తలనీలాలు ఇవ్వడం, పక్షులకు ఆహార పదార్థాలు పెట్టడం వంటివి చేస్తూ ఉంటారని అన్నారు. నేడు హిందూయేతరులు ఆ ప్రాంతంలో అటువంటి కార్యక్రమాలు చేయకూడదంటూ అనడం సరికాదన్నారు. 2 నెలల క్రితం ఆ ప్రాంతంలో స్థానికులతో సమావేశం ఏర్పాటు చేశామని, ఆ తర్వాత జిల్లా కలెక్టరేట్లో ఈ సమస్యపై వినతిపత్రం అందజేసిన ఏ అధికారి వచ్చి తీసుకోలేదన్నారు. ఆ ప్రాంతంలో భూ విక్రయాలపై త్వరలో సీబీఐ అధికారులను కలవడం జరుగుతుందని ఎమ్మెల్సీ అన్నారు. అప్పట్లో అనేక మందిని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ కేసును సిబిఐ ఛాలెంజ్ కింద తీసుకుని అందులో ముద్దాయిలకి కన్విక్షన్ ఇవ్వడం జరిగింది. వారు సెంట్రల్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న సమయంలో అందులో కొంతమంది ఆనరబుల్ హైకోర్టు వారికి ఒక సిఆర్ఎల్ఏ పిటిషన్ పెట్టుకొని ఆ పిటిషన్ ద్వారా ఆ భూములన్నీ కూడా సిబిఐ వారు స్వాధీనం చేసుకోకూడదు, కాన్ఫిస్కేట్ చేయకూడదని ఒక రిట్ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. అందులోనే ఆ ముద్దాయిలలో కొంతమంది చనిపోయిన వారు కాక మిగిలిన వాళ్ళు పెరోల్ మీద బయటకు వచ్చేదానికి కూడా ఆదేశాలు తెచ్చుకోవడం జరిగింది. ఈ ప్రాసెస్ ఇలా ఉండగా ఈవేళ వరకు సుమారు 20 సంవత్సరాలైనా కూడా ఆ కేసుకు తుది రూపు రాలేదు.
ఈ లోపల సిబిఐ వారు అమలాపురం పోస్ట్ ఆఫీస్ వారితో నిత్యం సంప్రదింపులు జరుపు. కొత్తపేట నియోజకవర్గం రావులపాలెం ఆదిలక్ష్మి నగర్కు చెందిన బుల్లిరెడ్డి శ్రీను కుమారుడు దుర్గా మల్లికార్జునరావు ఇటీవల విడుదలైన కానిస్టేబుల్ పరీక్షా ఫలితాల్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గ పరిధిలో ఆలమూరు మండలంలోని ఆలమూరులోని డాక్టర్ చెల్లా స్వగృహంలో మల్లికార్జునరావుని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాపు సంఘం అధ్యక్షులు ప్రముఖ వ్యాపారవేత్త జాతీయ సేవా పురస్కార అవార్డు రహిత డాక్టర్ చెల్లా ప్రభాకర్ ఆధ్వర్యంలో ఆలమూరు శ్రీకృష్ణదేవరాయ కాపు సంఘం వారు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా డాక్టర్ చెల్లా మాట్లాడుతూ 5 లక్షల మంది వ్రాస్తే 6,000 మందికి కానిస్టేబుల్ ఉద్యోగాలు రావడం, అందులో కానిస్టేబుల్గా మల్లికార్జునరావు ఎంపికవడం గొప్ప విషయమని, భవిష్యత్తులో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని సూచించారు. పోలీస్ శాఖలో ధర్మం న్యాయం కాపాడేలా వృత్తి ధర్మాన్ని మర్చిపోకుండా బాధితులకు ఫిర్యాదుదారులకు అండగా ఉండాలని, కన్న తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కొత్తపేట మండల బీజేపీ అధ్యక్షుడు సంపత కనకేశ్వరరావు, ఆలమూరు శ్రీకృష్ణదేవరాయ కాపు సంఘం అధ్యక్షులు చెల్లా నానాజీ, వైస్ ప్రెసిడెంట్ శ్రీపతి సూర్యనారాయణ, సెక్రటరీ ఎలుగుబంటి సాయిబాబా, సామంతుల నాని, వెంపల సత్యబాబు, శ్రీపతి వీర్రాజు, వెత్సా నానాజీ, గంటా వీర్రాజు, నార్గని సెంథిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. తండ్రి గారు అయినటువంటి శ్రీని గారు కూడా చాలా క్రమశిక్షణతో బిడ్డను పెంచి ఈ స్థాయికి తెచ్చినందుకు ఆయనకి కృతజ్ఞతలు తెలుపుతూ, అదేవిధంగా ఈ వీడియో చూసినటువంటి ప్రతి ఒక్క కుర్రోడు కూడా, యువత అంతా కూడా మనం కూడా ఇదే రీతిలో వెళ్ళి మనం కూడా ఉద్యోగాలు సంపాదించుకోవచ్చు అనే ఒక కాన్సెప్ట్ పెట్టుకోవాలని చెప్పేసి ఈ యువత అంతా కోరుకుంటూ, అదేవిధంగా ఈ బాబు ట్రైనింగ్కి వెళ్ళి వచ్చిన తర్వాత మంచి ఏరియాలో పోస్టింగ్ తీసుకుని, అదేవిధంగా ఈ కానిస్టేబుల్ తోటే కాకుండా ఇంకా పై స్థాయికి ఎస్ఐ, సిఏ, డిఎస్పి. గోకవరం గ్రామంలో తంటికొండ గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారిలో సీఎండీ సంస్థ స్థాపించి ఎంతో మంది పేద ప్రజలకు నిరంతరం ఆదుకుంటూ వారి కష్టాలను తీరుస్తూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అనే నినాదంతో ముందుకు వెళ్తున్న సమయంలో తననుకున్న వాళ్లే తనను నమ్మించి వెన్నుపోటు పొడిచారని విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు కంబాల శ్రీనివాసరావు పేర్కొన్నారు. తాను చేసే సేవా కార్యక్రమాల్లో వెన్నంటూ ఉండి నడిపిస్తామని, తట్టుకోలేని నమ్మకద్రోహం చేశారని కంబాల శ్రీనివాసరావు అన్నారు. ఇప్పటికే 3 నియోజకవర్గాల్లో కోట్ల రూపాయలతో అటు ఆలయాలకు ఇటు పేద ప్రజలకు సేవా కార్యక్రమాలు చేస్తూ తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నారు. కంబాల శ్రీనివాసరావుతో ఉన్న కొంతమంది వ్యక్తులు అవసరాల నిమిత్తం సంస్థకు స్కూటీలు, కార్లు, జీపు కొన్నారు. ఈ నేపథ్యంలో వీటి రికార్డులను తనతో ఉన్న వాళ్ళ పేరుతో కొని చివరికి అవి మావే అని తీరని వెన్నుపోటు పొడిచారన్నారు. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో బీజేపీ నాయకులు కంబాల శ్రీనివాసరావు తన డబ్బుతో కొన్న స్కూటీలు, కార్లు, జీపును పోలీస్ స్టేషన్లో అప్పగించడం జరిగిందన్నారు. నమ్మితే మనుషులు ఎలా ప్రవర్తిస్తారనే దానికి మీ ఎదురుగా కంబాల శ్రీనివాసరావు నిలబడి ఉన్నాడు. నేను విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన సంస్థను స్థాపించిన తర్వాత నాతో పాటు నన్ను నమ్మించి నాతో వ్యాపారం చేస్తానని అయ్యప్ప, మామిడి అయ్యప్ప అని వీర వెంకట సత్యనారాయణ, అలాగే తామల రాంబాబు, అలాగే మన ఇరకోటి బాపన దొర, అలాగే కట్టా కళ్యాణు అనే ఈ 4 వ్యక్తులు, ఇంకెవరంటే వాళ్ళ అయ్యప్ప బంధువులు, వీళ్ళందరూ కూడా నన్ను నమ్మించి నాతో పాటు నడుస్తామని చెప్పానంటే మేము అప్పుడు సందర్భానుసారంగా వెహికల్స్ తీసుకోవడంలో మేము చేసిన పని ఏంటంటే దాదాపుగా 2 కార్లు, 6 స్కూటీలు, 1 బైకు, 1 జీపు వాళ్ళ పేరు మీదుగా వాళ్ళ బంధువుల పేరు మీద, వాళ్ళ పేరు మీద అప్పుడు తీసుకోవడం జరిగింది. దానికంతా డబ్బంతా నేనే పే చేశాను అప్పట్లో. కానీ ఈ రోజున మాకు జరుగుతున్న ఈ వ్యవహారాల్లో నిన్న పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మా వెహికల్స్ మాకు హ్యాండ్ ఓవర్ చేసిందిగా వాళ్ళు నాకు నోటీస్ ఇచ్చారు. నన్ను ఎస్ఐ నాగపవన్ కుమార్ గారు ఫోన్ చేసి వాళ్ళ వెహికల్స్ మీ దగ్గర ఉన్నాయంటని చెప్పానంటే, నేను మన దగ్గర వెహికల్స్ ఉంటే మన ఇంట్లో కూతుడు కొడుకు ఉన్నట్టుగానే మనం భావిస్తాం. మనం ఎంతో బాధాతప్తమైన హృదయంతో ఈరోజు నేను పోలీస్ స్టేషన్లో ఎస్ఐ గారికి కలిసి, నేను 2 కార్లు మీ ముందే ఉన్నాయి, అలాగే స్కూటీలు కూడా పార్క్ చేసి ఉంది, బైక్ కూడా తీసుకొచ్చాం, అక్కడ జీప్ కూడా తీసుకొచ్చి పెట్టాం. వీటి అన్నింటికి పేర్లు పెట్టుకున్నాను. నేను పరిదానికి సింహ పేర్లవి ఇంద్రాణి, సింహ. ట్రినిటీ హాస్పిటల్ సౌజన్యంతో కాకినాడ జిల్లా ఎస్పీ బిందు మాధవ్ ఆధ్వర్యంలో మెగా మెడికల్ హెల్త్ క్యాంప్ కాకినాడ పోలీస్ కళ్యాణ మండపంలో మెగా హెల్త్ క్యాంప్ కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పోలీసులు మరియు వారి కుటుంబ సభ్యులు భారీ ఎత్తున పాల్గొని తమ ఆరోగ్య సమస్యలను డాక్టర్లకు తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్యక్రమ పర్యవేక్షకుడు రిక్కీ కూటం మాట్లాడుతూ ట్రినిటీ హాస్పిటల్ వారి సౌజన్యంతో పాటు గ్రీస్ క్యాన్సర్ ఫౌండేషన్ హైదరాబాద్ వారి సహకారం,
కాకినాడ రోటరీ క్లబ్ వారి సహకారంతో సుమారు పోలీస్ కుటుంబాలకు 450 మందికి పరీక్షలు నిర్వహించడం జరిగిందని ఈ కార్యక్రమంలో డాక్టర్ తన్మయి డెంటల్, డాక్టర్ శ్రీకర్ ఆప్థమాలజీ, డాక్టర్ ప్రవీణ గైనకాలజిస్ట్, డాక్టర్ ప్రసన్న జనరల్, డాక్టర్ సాగర్ తదితరులు పాల్గొన్నారు. మీకు ఎప్పుడైనా రండి చూపిస్తాం. మనకు అక్కడ స్కానింగ్ మొత్తం అన్ని క్యాన్సర్స్ చేస్తూ ఉంటారు. సో ఎక్కడికో హైదరాబాద్ ఎక్కడికి వెళ్ళట్లేదు, హాస్పిటల్ అన్నీ చేసేస్తాం. సో వాట్ ఎవర్ యూ నీడ్ మేము ఉన్నాం. మీ గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ వారి సహకారంతో ట్రినిటీ హాస్పిటల్ పవర జంక్షన్ దగ్గర ఉన్న మా ట్రినిటీ హాస్పిటల్ సహకారంతో మేము ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్కి స్క్రీనింగ్ క్యాంప్ చేసాము, క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంప్ చేసాము. దీనికి ఇంచుమించు 450+ మంది హాజరయ్యారు, రిజిస్టర్ అయ్యారు పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ దర్ ఫ్యామిలీస్కి. దీంట్లోని మనము డెంటల్ మనం చేసాము, దీంట్లోని మనము చాలా స్పెషాలిటీస్ చేసాము. డెంటల్ చేసాము, ఐ చేసాము, ఆర్థో చేస్తున్నాము, ఫిజియోథెరపీ చేస్తున్నాము. స్పెషల్గా దీనికి డాక్టర్ సుష్మా గారిని హ్యూస్టన్ టెక్సస్ నుంచి ఒక డాక్టర్ గారు వచ్చారు. దీనికి మా హాస్పిటల్ సంబంధం అక్కడ మేము రీసెర్చ్ కూడా చేస్తున్నాం. ట్రినిటీ హాస్పిటల్లో అక్కడ హ్యూస్టన్ అమెరికాలో హ్యూస్టన్ వారి దగ్గర నుంచి రీసెర్చ్ చేస్తున్నారు. మా దగ్గర కూడా ఈరోజు వచ్చారు. ఈ క్యాన్సర్ నిమిత్తము మనకి గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ వారు ఒక పెద్ద బస్కి పంపించారు డిపార్ట్మెంట్కి టెస్టులు చేయించడానికి. దీంట్లో మెమోగ్రఫీ చేస్తున్నాము, దీంట్లో ప్యాప్స్మియర్ చేస్తున్నాము, స్కానింగ్ చేస్తున్నాము. డిఫరెంట్ స్కానర్స్ లేడీస్కి క్యాన్సర్ గురించి అవగాహన చెప్తూ మేము డిపార్ట్మెంట్కి ఈరోజు ఎస్పీ గారు, మన కాకినాడ డిస్ట్రిక్ట్ ఎస్పీ గారు సహకారంతో వారు కాకినాడ జిల్లాలో సంచలనం సృష్టించిన పిఠాపురంలో సన్ఫ్లవర్ ఆయిల్ ప్యాకెట్ల లోడు, నూకల లోడు, లారీల చోరీ కేసును పిఠాపురం పోలీసులు ఛేదించారు. ఈ 2 కేసుల్లో 4 నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. 2 లారీలను, ఒక ట్రాక్టర్తో పాటు చోరీకి గురైన సరుకులను పిఠాపురం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ చోరీ కేసు విషయమై పిఠాపురం పట్టణ పోలీస్ స్టేషన్లో పిఠాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ ఏర్పాటు చేశారు. వివరాలకు వెళ్తే పిఠాపురం పట్టణం కుంతి మాధవస్వామి గుడి వద్ద ఈ నెల 5వ తేదీన సుమారు 26 లక్షల రూపాయల విలువైన ఫ్రీడమ్ సన్ఫ్లవర్ ఆయిల్ ప్యాకెట్లతో ఉన్న లారీని లారీ డ్రైవర్ దంతు అప్పారావు పార్క్ చేయగా ఆ లారీని లోడుతో పాటు చోరీకి పాల్పడ్డారు. అదేవిధంగా నోకల్ లారీ లోడు కూడా చోరీకి గురైంది. ఈ 2 లారీల చోరీలపై పిఠాపురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తును ప్రారంభించారు. చోరీకి పాల్పడిన వ్యక్తులను పిఠాపురం పట్టణానికి చెందిన బెల్లంకొండ రవితేజ, నాగిరెడ్డి నాగసతీష్, గంజి సురేష్, పండూరుకు చెందిన నందిపాటి వీరసుబ్రహ్మణ్యాన్ని అరెస్ట్ చేశారు. వీరితో పాటు 2 లారీలను, సుమారు 50 లక్షల రూపాయల విలువైన సొత్తును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మరో 2 నిందితుల పరారులో ఉన్నట్లు సిఐ శ్రీనివాస్ తెలిపారు. ఈ మీడియా సమావేశంలో ఎస్ఐలు మణికుమార్, జాన్ బాషా, రామకృష్ణ, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. ఓకే సార్. మీ ద్వారా జిపిఎస్ పెట్టుకోవాలనేటువంటిది ఒకటి మీడియాన్ని కూడా తీసుకుంటాం. బిందు మాధవ్ గారు ఆదేశానుసారం ఏఎస్పీ గారు ఉత్తర్వుల ప్రకారంగానే కొన్ని ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి కేసు రిజిస్టర్ అయినటువంటి వెంటనే ఎస్ఐస్ని ఆ ప్రత్యేక బృందాలలో ఒక్కొక్క టీం ఇన్ఛార్జిగా నియమించి, క్రైమ్ టీం కూడా నియమించి దర్యాప్తు జరపడం అనేటువంటిది జరుగుతున్నటువంటి సమయంలో ఇంకొక నూకల లారీ ఏదైతే డ్రైవర్స్ కాలనీలోని ఒక లారీ కూడా చోరీ చేయబడినటువంటి ఆ ఫిర్యాదు మేరకు అది కూడా కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు చేస్తున్నటువంటి సమయంలో మాకు రాబడినటువంటి సమాచారం ఈరోజు మధ్యాహ్నం ఏదైతే చేబ్రోలు నుంచి వజ్రకోట వెళ్ళేటువంటి కొంత రోడ్లోని
ఒక బుషెస్లోని ఒక 2 లారీలు తర్వాత ఒక ట్రాక్టర్ మీద నుండి చేస్తున్నటువంటి ఈ ముద్దాయిలందరినీ కూడా చుట్టుముట్టి వాళ్ళందరినీ కూడా పట్టుకుని ఆ ఏరియాలో కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఎవరైతే ఈ ముద్దాయిలు ప్రతి ఒక్కరూ తమ ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేయాలని అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. అనపర్తి నియోజకవర్గం బిక్కవోలు మండలంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు, అధికారులు, విద్యార్థులతో కలిసి ఎమ్మెల్యే ఆధ్వర్యంలో బిక్కవోలు మండలం బిక్కవోలులో ఎన్టీఆర్ విగ్రహం నుంచి మహాత్మాగాంధీ విగ్రహం వరకు తిరంగా ర్యాలీ నిర్వహించి అనంతరం మహాత్మాగాంధీ విగ్రహానికి నివాళులర్పించారు. మీడియా సమావేశంలో అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం ఏదైతే ఆదేశాలు ఇచ్చిందో ఆ ఆదేశాల మేరకు ప్రతి మండలం హెడ్ క్వార్టర్లో తిరంగా ర్యాలీ నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. బిక్కబోల్లో ఎన్టీఆర్ విగ్రహం దగ్గర నుంచి మహాత్మాగాంధీ విగ్రహం వరకు గ్రామ మెయిన్ రోడ్లో పెద్ద ఎత్తున అందరి భాగస్వామ్యంతో ఈ తిరంగా ర్యాలీ నిర్వహించడం జరిగిందన్నారు. దీనిలో పెద్ద ఎత్తున 3 పార్టీల ఎన్డీఏ కూటమి నాయకులు మరియు గ్రామ ప్రజలు, ముఖ్యంగా విద్యార్థులు పాల్గొనడం సంతోషంగా ఉందని, అదేవిధంగా ముఖ్యంగా ఇవాళ ఆపరేషన్ సింధూర్ తర్వాత ప్రతి ఒక్కరూ కూడా దేశభక్తి కనబరుస్తున్న పరిస్థితిని చూస్తున్నామన్నారు. ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా ఈ కార్యక్రమానికి హాజరై ఈ కార్యక్రమం తమదిగా భావిస్తూ దీన్ని విజయవంతం చేయడం జరుగుతుందని, అలాగే ఆగస్టు 15వ తేదీన ప్రతి ఒక్కరూ తమ ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేసి దేశంపై ఉన్న అభిమానం చూపించాలన్నారు. ఈ కార్యక్రమంలో అనపర్తి నియోజకవర్గం బిక్కవోలు మండలం ఎన్డీఏ నాయకులు, గ్రామస్తులు, విద్యార్థులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ కూడా దేశ ఔన్నత్యానికి పాటుపడాల్సిన అవసరం. నేతృత్వంలో ఆగస్టు 15కి 5 రోజుల ముందు నుంచి ఈ తిరంగా యాత్ర నిర్వహించడం ద్వారా పెద్ద ఎత్తున భారతీయతను చాటి చెప్పాలి, దేశభక్తిని చాటి చెప్పాలి, ప్రతి ఒక్కరిని దేశం పట్ల కార్యోన్ముఖులను చెయ్యాలి అనే ఒక ఆలోచన ఇవాళ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ చేయడం జరుగుతూ ఉంది. దానిలో భాగంగానే ప్రధానమంత్రి గారు ఇచ్చిన పిలుపుకు స్పందించి మన ముఖ్యమంత్రి గారు కూడా ఇవాళ గ్రామాన ప్రభుత్వం తరఫున ఈ తిరంగా ర్యాలీలు నిర్వహించాలనేది ఆదేశాలు జారీ చేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఇటీవల కాలంలో మనం చూసాం, భారతదేశానికి ఉగ్రవాద ముప్పు. ఇవి ఆర్ఎన్ న్యూస్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.